మార్తల్లిలోని అత్యంత పురాతనమైన మహిన్వాన్వితమైన శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం భక్తజన సందోహం మధ్య శ్రీరామనవమి వేడుకలను ముస్తాబైంది. ఆలయ ప్రాంగణమంతా రామనామ స్మరణతో మారిమోగుతుంది. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంగళ వాయిద్యాల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణతో సీతమ్మ తల్లి రామచంద్రమూర్తుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులంతా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తన్మయత్వం చెందుతున్నారు. రాముడికి పరమ భక్తుడైన హనుమంతుడు ప్రత్యేక పూల మాలలతో అలంకృతుడై భక్తులకు అభియమిస్తున్న దృశ్యం నయనాందకరం. రాత్రి వేళలో దేవాలయం మరియు మార్తల్లి పురవీధులన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో కాంతిరింతున్నాయి. ఏనుగులు, గుర్రాలు వంటి వివిధ ఆకృతులతో వెలుగుతున్న లైట్లు పండగ శోభను రెట్టింపు చేస్తున్నాయి. ఇక వేడుకల్లో అత్యంత ప్రధానమైన ఘట్టం స్వామివారికి జరుగుతున్న పవిత్ర అభిషేకం. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో స్వామివారి మూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహిస్తున్నారు. భక్తుల కోరికలను తీర్చే ఆ లక్ష్మీనారాయణ అభిషేక రూపం ఎంతో ప్రశాంతతనిస్తుంది. చివరగా స్వామివారి కృపా కటాక్షాలతో సిద్ధమైన పవిత్ర ప్రసాదాన్ని భక్తులు స్వీకరించి పునీతులవుతున్నారు. మారతల్లిలో జరిగిన ఈ శ్రీరామనవమి ఉత్సవం భక్తి భావాన్ని చాటుతూ అత్యంత అంగరంగ వైభవంగా ముగిసింది. జై శ్రీరామ్.